కొత్త నిబంధన గ్రంథంలో మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. మార్కు సువార్త 7:14. మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు ఆ జన సమూహము, మీరందరూ నా మాట విని గ్రహించుడి. చాలు. 7వ అధ్యాయం 14వ మాట. అప్పుడు ఆయన జన సమూహము మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించండి. యేసు ప్రభువు వారు సువార్తల్లో మనల్ని పిలుస్తున్నాడు. ఆయన సువార్త, శుభవార్త, మంచి వార్త, జన సమూహాన్ని పిలుస్తున్నాడు. అప్పుడు ఆయన జన సమూహమును తన యొద్దకు పిలుచుకున్నాడు, తన యొద్దకు పిలిచాడు. తన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంతమాత్రం త్రోసేసేవాడు కాదు. ఆయన తన యొద్దకు వచ్చిన వారిని ఆయన మాటల చేత ఊరడించాడు, స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడు. తన యొద్దకు పిలుచుకున్నాడు, తన యొద్దకు పిలిచాడు. తన యొద్దకు పిలిచినటువంటి వారిని సమృద్ధిగా ఆహారం పెట్టాడు. ఎవరైతే తన యొద్దకు వస్తారో, ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, తన యొద్దకు వస్తారో వారికి గొప్ప విషయాలు బోధించాడు ఆయన. అక్కడున్న జన సమూహము అందరినీ కూడా తన యొద్దకు పిలుచుకున్నాడు, తన యొద్దకు పిలిచాడు. నిన్ను పిలిచాడు, నన్ను పిలుస్తున్నాడు. తన యొద్దకు పిలిచాడు. తన యొద్దకు పిలిస్తే ఏమంటున్నాడు? మీరందరూ నా మాట ఏం చేయాలి? వినాలి. ఏం చేయాలి? మీరందరూ నా మాట వినాలి. సరే, వింటే ఏమవుతుంది? ఆయన మాట వింటే ఏమవుతుంది? మీరందరూ నా మాట వినాలి, దేవుని మాట వినాలి, మీరందరూ వినాలి అని ప్రభు తన యొద్దకు పిలిచిన వారితో మాట్లాడుతున్నాడు. మీరందరూ ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన మాట మనం వింటే ఏం జరుగుతుంది? ఏం కలుగుతుంది? మీరందరూ ఆయన మాట వినాలి అంటాడు. ఆయన మాట వినాలి. సరే, వినాలి. ఆయన మాట వింటే చాలా శ్రేష్టము. ఆయన మాట వింటమన్నాడు. దేవుని మాటలు వినాలి. ఎన్నో మాటలు మనం సోది మాటలు వింటూ ఉంటాం, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటూ ఉంటాం. ఆ సంగతులు అమ్మ సంగతి, ఈ అమ్మ సంగతి వింటూ ఉంటాం. ఏ సంగతి ఏ సంగతి చెప్తే వింటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు తన యొద్దకు పిలిచిన వారిని, మీరు నా మాట వినండి. లోక సంబంధమైన మాటలు వింటే చాలా నిరసిల్లిపోతాం. లోక సంబంధమైన మాటలు వింటే భక్తి జీవితం పాడైపోద్ది. లోక సంబంధమైన మాటల విషయాల్లో చాలా దేవునికి వెనక్కి వెళ్ళిపోతాం. దేవుడు ఏమని పిలిపిస్తున్నాడంటే తన యొద్దకు పిలుచుకుంటున్నాడు, తన యొద్దకు పిలిచాడు. మనల్ని అందరినీ కూడా దేవుడు తన యొద్దకు పిలిచాడు. అయితే మీరు ముందు మొదట నా మాట వినండి. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే సౌలు. ప్రవక్తలు పరిపాలన చేశారు, న్యాయాధిపతులు, దీర్ఘదర్శులు ఎంతోమంది పరిపాలన చేశారు. అయితే ఇశ్రాయేలీలు ఏమని కోరుకున్నారంటే
మాకు ప్రవక్తలు కాదు, న్యాయాధిపతులు కాదు, మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలి మమ్మల్ని పరిపాలన చేయటానికి, మాకు ఒక నాయకుడు కావాలి, రాజు కావాలంటే దేవుడు పశ్చాత్తాపడ్డాడు ఆ మాటకి. అరే నేను ఇంతగా నడిపిస్తున్నాను కదా, మళ్ళీ వీళ్ళు రాజు కావాలంటారేంటి? నేనే రాజు కదా, నేనే రాజునుగా ఉండి నడిపిస్తున్నాను కదా. సరే, ఆయనే రాజు, రాజులకు రాజు అయి ఉన్నాడు. సర్వాధిపత్యం తీసుకొని ఇశ్రాయేలు నడిపిస్తే ఇశ్రాయేలీలు ఏమని అడిగారంటే మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలి అని అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే దేవుడు సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు ఇశ్రాయేలీలకు ఒక రాజు కావాలంటలే కానీ ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 15వ అధ్యాయం 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అక్కడ మనం ఎందాక ఏం చదువుకున్నాం? తన యొద్దకు పిలిచి ఏమంటున్నాడు? మీరు నా మాట వినండి. ఆయన మాట వింటే మనకు ఆదరణ దొరుకుతుంది. ఆయన మాట వింటే స్వస్థత, ఆయన మాట వింటే మనకు ఎంతో నెమ్మది. ఆయన మాటలో గొప్ప నెమ్మది ఉంది, శాంతి ఉన్నది, సమాధానం ఉన్నది. ఓ రోజు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు అనే ఆయన దగ్గరికి వెళ్ళి, అభిషేకించయ్యా, రాజు కావాలని అడుగుతున్నారు, తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాను, దేవుడు నన్ను పంపించాడని చెప్పు, అయితే నిన్ను అభిషేకిస్తాను, కానీ మొదటగా నీవు దేవుని మాట మనం వినాలి, మనం ఆయన మాట వినాలి అంట. మనం ఆయన మాట వినం. మన సొంత ఆలోచన, సొంత నడవడి, సొంత పద్ధతి, సొంత ఆలోచనలు మనకి ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మనం ఆయన మాట ఎక్కడ వింటున్నాము? తన యొద్దకు పిలిచున్నటువంటి వారికి ఆయన నెమ్మది అనుగ్రహిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. నిజమే, మాట మాత్రము సెలవిస్తే ఏం దొరుకుతుందంట? నా దాసుడికి స్వస్థత కలుగుతుంది. ప్రభువా, మాట మాత్రము సెలవివ్వు, ఒక మాట మాత్రమే ఇవ్వు ప్రభువా. మాట, ఆయన మాట విలువైనటువంటిది. సమూయేలు సౌలుతో పిలిచి ఏమంటున్నాడంటే, తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించటానికి నన్ను పంపించాడు. ఎవరు పంపించాడంటే ప్రభువు పంపించాడు. ముందు నువ్వు యెహోవా మాట వినాలి. సౌలా, కొత్త నిబంధన సౌలు కాదు, ఇతను పాత నిబంధన సౌలు రాజు. ఇతను రాజు, ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు. అయితే సౌలు ఏం చేశాడంటే దేవుని మాట వినలేదు. సౌలు దేవుని మాట, యెహోవా మాట వినకుండా ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చాలా పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టినట్లుగా చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఏమన్నా అన్నాడంటే 22వ వచనములో, 15వ అధ్యాయం 22వ వచనములో ఏమన్నాడు? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే
మాట వినుటయు. ఆగండి. చూసారా, ఏ కొవ్వు అంట? పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టం. నువ్వు యెహోవా మాట విను. మాట వినుట శ్రేష్టము. పొట్టేలు క్రొవ్వు. చూసారా, నువ్వు ఎన్ని పొట్టేళ్ళు అర్పిస్తేనే, ఎన్ని క్రొవ్వు అర్పిస్తేనే, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినటం చాలా గొప్పదో కదండి. తన యొద్దకు పిలుచుకొని ఆయన, మీరందరూ నా మాట ఆలకించండి అని చెప్పే మాట వింటే నీకెంత ఆదరణ. దేవుడు చెప్పిన మాట వింటే, దేవుని వాక్యం వింటే నీకు ఆశీర్వాదము. దేవుని వాక్యం వింటే మేలు. దేవుని వాక్యం వింటే మనకు జీవము. ఎండిపోయిన ఎముకలారా అన్నాడు. ఎండిపోయి ఉన్నాయి ఎముకలన్నీ, వాటిలో జీవం లేదు. ఎండిపోయి ఉన్నటువంటి ఎముకల్ని జీవము కలిగించాడు ఆయన. ఆయన వాక్కు, ఆయన మాట చాలా శక్తి కలిగింది. ఆయన వాక్కు గొప్పది. ఆయన మాట శ్రేష్టమైనటువంటిది. పొట్టేలి క్రొవ్వు అర్పించడం కంటే మాట వెంట శ్రేష్టము అన్నాడు. పొట్టేలి క్రొవ్వు అర్పించడం కంటే ఆయన మాట వెంట శ్రేష్టము అన్నాడు. మరి ఆయన మాట మనం ఎక్కడ వింటున్నామో చూడండి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో వాక్యాలు మనల్ని చెప్తున్నాం, ఆయన మాట వినలేకపోతున్నాం. అందుకని సౌలుతో సమూయేలు అంటున్నాడు, నువ్వు ఆయన మాట విన్నావా? నిజమే, మనము కూడా ఎన్నో మార్లు ఆయన మాటల్ని వెనక పెట్టామేమో, ఆయన మాటల్ని ప్రక్కన పెట్టేసి ఉంటాం. కీర్తనలు 50వ కీర్తన అంటాడు 7వ వచనంలోన 17వ వచనంలోన 50వ కీర్తన 17వ వచనంలో ఏమంటాడంటే, కీర్తనలో ఏం చేసావంటే ఆయన మాటల్ని దిద్దుబాటు నువ్వు అసహించుకుంటున్నావుగా, నువ్వు నా మాటలను వెనక్కి నెట్టేశావు. చాలు 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 అండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను వెనకకు నీవు త్రోసివేసేది ఏంటి? వెనుకకు త్రోసివేశావు, నా మాటలను వెనక్కు త్రోసివేశావు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అసహ్యము కదా, నా మాటలు నువ్వు వెనక్కి నెట్టేసావా? ఎందుకు అసహించుకుంటున్నావు? ఏం దిద్దుబాటు, ఏం ప్రార్థన అని అనుకుంటున్నావా? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను వెనకకు త్రోసివేసేది ఏంటి? నా మాటలను వెనకకు నెట్టివేశావు. సరే, ఆయన మాట వినినందున అంటాడు. సరే, ఎవరు విన్నారు దేవుని మాట? దేవుని మాట ఎవరు విన్నందుకు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు తెలుసా? ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? 22వ అధ్యాయం 18వ వచనంలో ఆయన మాట వినటం వలన ఏంటంట? భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. అది అబ్రహాము అంట, నా మాట వినినందున ఆయనకు పుట్టిన సంతానం ద్వారా ఆశీర్వాదం వచ్చిందంట. ఆయన మాట వినటం వలన ఆశీర్వాదం వచ్చింది. ఆయన మాట వినటం వలన దీవెన వచ్చింది. అబ్రహాము జీవితంలో అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామా, నువ్వు నా మాట విన్నావు, నువ్వు నా మాట విన్నావు. ఎక్కడ విన్నాడు? అబ్రహాము ఆయన మాట విన్నాడు ఎక్కడనంటే ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పింది విన్నాడు. 12వ అధ్యాయంలో ఏమన్నాడు?
అక్కడ దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాముతో అన్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. గొప్ప అది. అక్కడ సొంత దేశంలో, సొంత ఊరిలో, తండ్రి ఇంట్లో ఉన్నాడు. అక్కడ ఆశీర్వాదం లేదు, పిల్లలు లేరు ఆయనకి. అప్పుడు భార్య ఉన్న, పిల్లలకు పుట్టలేదు. ఆ రాత్రి దేవుడు అబ్రహాముతో, నీవు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనంగా చేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. అట్లాగే వెళ్ళాడు. ఆయన చూపించే దేశానికి వెళ్ళాడు. ఆయన ఆశీర్వాదకరంగా చేశాడు. ఆయన్ని ఆశీర్వాదకరంగా చేశాడు. ఆయన సంతానాన్ని కూడా దేవుడు ఇచ్చి ఆశీర్వదించాడు. వారి సంతానాన్ని దేవుడు దీవించాడు. ఆయన మాట వినినందున, దేవుని మాట వింటే అంత ఆశీర్వాదం. నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతారు. ఆయన వినటం వలన. సరే, వినలేదు, మరి నువ్వు ఆయన మాట వింటున్నావు. మనము దేవుని మాట మనం వినట్లయితే ఎంతో శ్రేష్టము. వినటం వలన ఎంతో మేలు. ఆయన మాట వినటం వలన 81వ కీర్తన 8వ వచనంలో ఏమన్నాడు? 81వ కీర్తన 8వ వచనంలో ఏమన్నాడంటే, అక్కడ కీర్తనలో ఏమన్నాడంటే, 81వ కీర్తనలో 8వ వచనంలో ఇక్కడ ఏమన్నాడు? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. చాలు. ఇశ్రాయేలుతో దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమని సంధిస్తున్నాడు? యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట విని ఎడల ఎంత మేలు. నిజమే, మాట వినటం చాలా శ్రేష్టమైంది. పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించట కంటే, బలులు అర్పించట కంటే, దాన బలులు అర్పించట కంటే, శ్రేష్టమైనవి అర్పించట కంటే ఆయన మాట వింట శ్రేష్టము కదా. అబ్రహాముకు దేవుడు చూపించే దేశానికి వెళ్ళమని అన్నప్పుడు అబ్రహాము లేచి తన భార్యను తీసుకొని, లోతును తీసుకొని బయలుదేరి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించాడు, అన్నీ ఇచ్చాడు. దేవుడు ఆహారం ఇచ్చాడు, వస్తువాహనాలు ఇచ్చాడు, అన్ని సమృద్ధిగా ఇచ్చాడు ఆయన. అయితే కుమారుని కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకును కూడా కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఇస్సాకులో నుంచి రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ఎంతో దీవించబడ్డారు. కారణం ఏంటంటే అబ్రహాము నా మాట వినినందున. నిజమే, దేవుడు తన యొద్దకు పిలుచుకుంటున్నాడు, తన యొద్దకు పిలిచాడు, తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఏమని పిలిచాడంటే తన యొద్దకు పిలుస్తూ గొప్పగా పిలిపిస్తున్నాడు. మత్తయి సువార్త 11:28 అంటున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయములో 28వ వాక్యములో మనం చూస్తే 11వ అధ్యాయము 28వ వచనములో మనకు తెలిసిన వాక్యమే. మత్తయి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడను, దేని మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద నేర్చుకోవాలి. చూసారా, ప్రయాసపడి భారం వస్తుంది. దేవుడు తన యొద్దకు పిలుస్తున్నాడు. ఎంత ప్రయాసపడి ఉన్నామో, రోగం అనే ప్రయాస, వ్యాధులు అనే ప్రయాసతో, అప్పులు అనే ప్రయాస, ఎంత ప్రయాసపడుతున్నాడో మానవుడు. అంత ప్రయాసలో ఉన్నటువంటి మానవుడిని దేవుడు తన యొద్దకు పిలుచుకున్నాడు. అలసిపోయినటువంటి మానవుడిని దేవుడు ప్రేమించాడు.
ఒక మట్టిలో తయారు చేసినటువంటి మానవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు ఆయన. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్రాంతిని కలగజేసేవాడు ఆయన, విశ్రాంతిని ఇస్తాడు ఆయన. సహాయం చేసే దేవుడు, కాపాడే దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు. మనల్ని కాపాడుతాడు ఆయన, కాపాడేవాడు, సహాయం చేసేవాడు. నీ ప్రయాస అంతా ఆయనకి తెలుసు, నీ బాధ అంతా తెలుసు, నీ శ్రమ అంతా తెలుసు. నా శ్రమ అంతా తెలుసు ఆయనకి, నా శ్రమ అంతా తెలుసు, నీ శ్రమ అంతా తెలుసు. ప్రయాసము, బాధ, వేదనతో ఉన్న మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడు చూసారా? తన యొద్దకు పిలుస్తున్నాడు, తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. అయ్యో, నువ్వు వస్తే ఎంత మేలు పొందుతావో. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినేయడం నీకు ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంతో మేలు చేసేవాడు ఆయన, మా మేలు చేస్తాడు ఆయన, సహాయం చేసేవాడు, కాపాడేవాడు ఆయన. మరి ఆయన మాట విన్నామా? రాజుతో అంటున్నాడు సమూయేలు, సౌలు నువ్వు యెహోవా మాట వినయ్యా అని అన్నాడు. కానీ సౌలు వినలేకపోయాడు. కొన్ని సొంత పద్ధతులు అవలంబించాడు, సొంతంగా నడిచాడు. అయితే కొంతకాలమే పరిపాలన చేసినట్లుగా ఉంది సౌలు జీవితంలో. కొంతకాలమే పరిపాలన చేశాడు సౌలు. సౌలు దగ్గర నుంచి దేవుడు దావీదు దగ్గరికి వెళ్ళిపోయాడు. దావీదు దగ్గరికి వెళ్ళాడు సౌలు దగ్గరికి. దేవుడు దావీదుని కోరుకున్నాడు, దావీదుకి సింహాసనం అప్పచెప్పాడు. దావీదుకి దేవుడు గొప్ప దీవెన అప్పచెప్పాడు, సహాయం చేశాడు. నిజమే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మాట వినాలి, దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని మనము గణపరచాలి. దేవుడు మనం ఆయన మాట విన్నట్లయితే మనం ఎంతో మేలు పొందుతాము. ఆయన సహవాసములో మనము అభివృద్ధి చెందుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మహాగణుడ, మహోన్నతుడ యేసయ్య, జీవాధిపతి, కృపగలిగిన ఆయన, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఆయన మాట విని ఎడలా ఎంతో శ్రేష్టమన్నావు, ఎంతో దీవెనని చెప్పావు. ప్రభా, కాపాడండి, కనికరించండి, నీ కృపలో నీ దయలో బలపరచండి నాయన. నీవు మా ఆయన ప్రభా సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వింట శ్రేష్టమన్నా. అయ్యో ఇశ్రాయేలు, అయ్యో ఇశ్రాయేలు, ఎంతో మేలు అన్నావు ప్రభా. అయ్యో ఇశ్రాయేలు, దీవెనని చెప్పావు నాయన. అవును తండ్రి, తన యొద్దకు పిలుచుకున్నటువంటి వారిని ప్రభువా మేలు చేసే దేవుడివి, కాపాడే దేవుడివి, ఆదరించావు, సహాయం చేసావు నాయన. విన్న వాక్యమును ప్రభువా నూరంతలుగా ఫలించినట్లుగా సహాయం చేసి కాపాడండి. పరిశుద్ధాత్మ తోడుగా ఉంచి ఆదరణ, కృప, దీవెన దయచేయండి. చెప్పబడిన వాక్యమును ప్రభువా దీవెనకరంగా చేసి సహాయం చేసి కాపాడమని క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.